సో హలో గాయ్స్, మా పాప బర్త్డే అనమాట ఈరోజు. ఈ వ్లాగ్ మొత్తం మా పాప బర్త్డే రోజు మేమేం చేసాము, మా పాపకి ఏం చూపించాము, ఈ పటాయాలో మేము ఏం చేయగలుగుతాము ఈ బర్త్డే రోజు అని చెప్పేసి మేము చూపిస్తాను. ప్రతిదీ చూడండి, తప్పకుండా పాయింట్ టు పాయింట్ చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా నేను ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో చూడండి గాయ్స్, మా హోటల్ రూమ్లో అయితే మేము మా పాప కోసం స్పెషల్గా ఈ బెలూన్స్ అన్నీ అయితే డెకరేషన్ చేసాము. దాని తర్వాత ఇది డ్రీమ్ వరల్డ్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుందండి ఇక్కడ పటాయాలో. చూడండి ఎంత బాగుంటుందో ఇక్కడ. ఈ పటాయాలో ఈ ప్లేస్ చూడాలనుకుంటే మీరు దాదాపు పటాయా సిటీ నుంచి ఒక 1/2 అవర్ జర్నీ అయితే చేయాల్సి వస్తుందండి. ఇక్కడ మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ ఐకానిక్ సీన్స్ అయితే మీకు కనిపిస్తాయండి. ఇక్కడ పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టపడతారండి. ఎందుకంటే ఇక్కడ ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకీస్ ఇలాంటివన్నీ మీరు చూస్తున్నారు కదండి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే చాలా ఉంటాయండి. ఇది చూడండి నేను ఎంత బాగా నడుస్తున్నాడో. సో ఈ క్యాండిడేట్స్ ఇలా టామ్ అండ్ జెర్రీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అందరు కలిసి ఇందాక ఒక షో అయితే జరిగిందండి. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోన్స్లో ఇక్కడ షోస్ అయితే జరుగుతాయి. సో మా పాప అయితే ఈ ఫుల్ ఆఫ్ చాక్లెట్ వరల్డ్ని చూసి అయితే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఫస్ట్ తన బర్త్డే రోజు మేము డైరెక్ట్ ఈడికే వచ్చామండి. ఈ ప్లేస్ అంతా మీరు కూడా చూడండి, ఎంత బాగుందో మీరు కూడా చూడండి. సో గాయస్ మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ మీరు సీన్స్ అయితే చూస్తున్నారు. లైక్ ఐస్ క్రీమ్, డోనట్స్, కుకీస్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాచ్యూస్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదండి. ఇవన్నీ ఎంత రియలిస్టిక్ ఉంటాయంటే ఈ ప్లేస్లో మేము లైవ్గా చూస్తే మాత్రం అసలు వేరే ఉండే. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు అర్థం కాదు కానీ బట్ లైవ్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి ఈ ప్లేస్. అండ్ ఈ ప్లేస్లో మోస్ట్ ఆఫ్ ది కిడ్స్ ఉన్న వాళ్ళే ఈ ప్లేస్కి వస్తారండి. ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ కిడ్స్ అని మాత్రం కాదు, బట్ కిడ్స్కి చాలా అంటే చాలా ఇష్టపడతారు ఈ ప్లేస్. అండ్ నేను వెళ్ళినప్పుడైతే మోస్ట్ ఆఫ్ ది చైనా నుంచి అయితే చాలామంది అయితే వచ్చారండి ఇక్కడ. అండ్ పిల్లలకి వచ్చేసి ఫ్రీ టికెట్ ఉందండి, అండ్ అడల్ట్స్కి వచ్చేసి టికెట్ మాత్రం ఛార్జ్ చేశారు. అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 500 బాట్ లోపలనే ఇద్దరికి అయితే అయిపోతుంది. దాని తర్వాత మా పాపకి ఒక ఫోటోగ్రాఫ్ అయితే ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ఈ ఐకానిక్ సీన్స్ కాడ ఒక ఫోటోగ్రాఫర్ అయితే ఉన్నాడు. అండ్ ఈ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 150 బాట్. చాలా అంటే చాలా బాగుందండి ఈ ప్లేస్. మీరు పటాయాకు వస్తే తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ అవ్వండి. చూడండి ఇలా ఫొటోస్ అయితే తీసి మనకి ఇస్తారు. 150 బాట్కి 2 ఫోటో కాపీస్ అయితే వీళ్ళు ఇస్తారు. అండ్ మరి ముఖ్యంగా మనం టికెట్స్ తీసుకున్నాక వాళ్ళు ఒక్క టికెట్ పైన 1 స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ అయితే ఫ్రీగా ఇస్తారు. అండ్ మేము 2 టికెట్స్ తీసుకున్నాం కాబట్టి మాకు 2 స్కూప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే ఇస్తారు. ఈ కనిపిస్తున్న ఐస్ క్రీమ్స్ కూడా అండి చాలా అంటే చాలా ప్యూర్ ఉన్నాయి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ చాలా ప్యూర్ ఉన్నాయండి. అండ్ మనం డిఫరెంట్గా సపరేట్గా కొనాలంటే దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 60 to 70 బాట్ అయితే ఉన్నాయి. అండ్
మీకు కనిపిస్తున్న ఈ ఐస్ క్రీమ్ కెఫే మాత్రం దాని పక్కనే ఉంటుందండి. దాని పేరు వచ్చేసి ఇందాక మీరు చూశారు కదా, దాని పేరు వచ్చేసి గ్రేట్ గ్రాండ్ డెస్టినేషన్. దాని పక్కకే ఈ ఐస్ క్రీమ్ కెఫే మాత్రం ఉంటుంది. సో మేము ఏం చేసామంటే అక్కడ ఆ గ్రేట్ గ్రాండ్ డెస్టినేషన్ ఐస్ క్రీమ్ పార్లర్ ఏదైతే ఉందో అదంతా అయిపోయాక దాని వెంటనే మళ్ళీ పటాయా డాల్ఫినోరియంకి అయితే మేము వచ్చేసాం. ఎందుకంటే ఇది అరౌండ్ 4 o'clock 5 o'clock ఉందన్నమాట షో. సో ఈ షో చూడడానికి అయితే మేము వచ్చాము. ఇది వచ్చేసి పటాయా సిటీలోనే ఉంది. అండ్ గాయస్, మీరు ఈ పటాయా సిటీలో మాత్రం విజిట్ అయితే ఈ డాల్ఫినోరియం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో మేము యాక్చువల్లీ సఫారీ వరల్డ్ అని ఒకటి ఉంటుంది గాయస్. ఆ సఫారీ వరల్డ్లో కూడా ఈ డాల్ఫినోరియం షో అయితే ఉంది. కాకపోతే ఇక్కడ ఈ పటాయా సిటీలో డాల్ఫినోరియం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేద్దామని మేమైతే ఇక్కడ వచ్చి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ పర్ అడల్ట్ టికెట్ వచ్చేసి 700 baht అండ్ మనం ఫోటో దిగాలంటే డాల్ఫిన్తో 500 baht అయితే ఛార్జ్ చేశారు. సో గాయస్, నేను చెప్పాను కదా, ఇలాంటి షోస్ కానీ ఇందాక మీరు చూసిన షో కానీ మోస్ట్ ఆఫ్ ద చైనా నుంచే వచ్చారండి ఇలాంటి షోస్ చూడడానికి. అండ్ కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు చాలామంది. అండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ వెయిటింగ్ ప్లేస్లో చాలామంది అయితే వెయిట్ చేశారు. అండ్ దాని తర్వాత మనకి రైట్ సైడ్లో ఈ రైట్ సైడ్ బేబీ స్ట్రోలర్ అయితే పార్కింగ్కి ఏర్పాటు చేశారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ పిల్లలతో వచ్చి వాళ్ళ పిల్లలతో ఈ స్ట్రోలర్ మాత్రం తీసుకొస్తారని చెప్పేసి సపరేట్గా స్ట్రోలర్ పార్కింగ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. సో నో నీడ్ టు వరీ అబౌట్ దిస్ గైస్. సో అక్కడ మేము టికెట్ తీసుకొని కొద్దిసేపు అలా 10 to 15 minutes కూర్చొని దాని తర్వాత మళ్ళీ అనౌన్స్మెంట్ అయితే చేశారు, లైక్ షో అయితే స్టార్ట్ అవ్వబోతుందని చెప్పేసి. మేము ఇప్పుడు షో చూపిస్తానండి. ఇక్కడ మీరు ప్రతి పాయింట్ టు పాయింట్ చూడండి. మీరు ఈ డాల్ఫిన్ షో మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇంత దగ్గరలో డాల్ఫిన్ని చూడడం అయితే ఎక్కడ కూడా ఉండదు. ఓన్లీ ఇట్లాంటి పటాయా అండ్ ఇట్లాంటి డాల్ఫినోరియం షోస్లో మాత్రమే ఇలాంటివి సాధ్యమవుతుంది. సో మేము వచ్చి కూర్చొని కొద్దిసేపు ఉన్నాక వీళ్ళైతే డాల్ఫిన్ అయితే రిలీజ్ చేశారు. ఒక 2 to 3 డాల్ఫిన్స్ అయితే బయటకు వచ్చాయి. ఈ డాల్ఫిన్స్ కనిపిస్తున్న బాల్స్ ఉన్నాయి కదండి, ఆ బాల్స్తోని మనతో ఆడతాయి అనమాట. లైక్ తన నోస్తో మనకి కొడితే మళ్ళీ మనం బాల్ని అయితే వాళ్ళ దగ్గరికి అయితే పుష్ చేయాలి, డాల్ఫిన్ దగ్గరికి. అండ్ ఇక్కడ నియర్ బై మనం కూర్చున్నట్టయితే 1000 rupees అయితే ఛార్జ్ చేశారు, 1000 baht. మనం ఇంత నియర్ బై కూర్చుంటే ఈ డాల్ఫిన్ షో చేస్తున్నప్పుడు మనకి వాటర్ అనేది స్ప్లాష్ అయితే అవుతాయి. సో గాయస్, మీరు చూస్తున్నారు కదండి, దీని పేరు వచ్చేసి సీ లయన్ అని అంటారు. ఈ సీ లయన్తో ఫస్ట్ అయితే ఒక 1/2 hour 1 hour అయితే దీంతో పాటు అయితే లైక్ సర్కస్ టైం గేమ్స్ అయితే ఆడిస్తారు. చూసినాయండి అవి ఎంత టాలెంటెడ్ ఉన్నాయో. అది లైక్ బాల్తో ఆడుతున్నది, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే దీంతో అయితే చేసినారు. ఇవి వచ్చేసి 2 సీ లయన్స్ ఉన్నాయి. అండ్ మీరు కింద కనిపిస్తున్న డాల్ఫిన్స్ అయితే ఉన్నాయి కదండి, ఈ డాల్ఫిన్స్కి అయితే అది మధ్యలో ఆ ట్రైనర్ అయితే ఫీడింగ్ అయితే ఇస్తున్నది. సో వన్స్ ఆ సీ లయన్స్తో షో అయితే అయిపోయాక తర్వాత ఈ డాల్ఫిన్ షో అయితే స్టార్ట్ అవుతుంది. సో అంటిల్ దెన్ మీరు ఈ షో మొత్తం చూసి ఎంజాయ్ చేయండి.
సో వన్స్ ఆ సీ లయన్స్ షో అయితే అయిపోయాక తర్వాత డాల్ఫిన్ అయితే వాళ్ళు గేట్ నుంచి రిలీజ్ చేశారండి. ఈ డాల్ఫిన్స్ వచ్చేసి అరౌండ్ 4 to 5 డాల్ఫిన్స్ అయితే ఉన్నాయి. అవి చూడండి ఎంత బాగా బ్యాలెన్స్ చేస్తున్నాయో ఒక బాల్ని. ఇది ఎంత బాగుందంటే ఈ షో, మీరు పిల్లలతో వస్తే మాత్రం తప్పకుండా ఈ షోని మిస్ చేయకండి. ఎందుకంటే మీరు ఇంత దగ్గర నుంచి ఇలాంటి షో మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు. విన్నారు కదండి, ఇది వచ్చేసి ఒరిజినల్ డాల్ఫిన్ సౌండ్ ఇలా ఉంటుందన్నమాట. అండ్ దాని తర్వాత ఇంకా ఇద్దరు ట్రైనర్స్ అయితే వచ్చారండి. వీళ్ళు ఎంత టాలెంటెడ్ అంటే చాలా రియల్లీ టాలెంటెడ్. ఎందుకంటే చాలా బాగా చేశారు వీళ్ళు. ప్రతి డాల్ఫిన్ ఎంత మంచి ట్రైన్ చేశారంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ ట్రైన్ చేశారు ఈ డాల్ఫిన్స్ని మాత్రం. అండ్ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, వీళ్ళ కాళ్ళ కింద ప్రతి ముగ్గురు దగ్గర ఒక టాటూ మాత్రం కంపల్సరీ ఉంది. ఎందుకంటే వాళ్ళ డాల్ఫిన్ ఈ ట్రైనర్ని గుర్తుపట్టడానికి దానికి సంబంధించిన ఒక టాటూని అయితే తన మైండ్లో మాత్రం ఫీడ్ చేశారు. సో మీరు చూస్తున్న ఈ పెయింటింగ్ వచ్చేసి డాల్ఫినే తన నోస్తో స్వయంగా వేసిందండి. సో ఈ పెయింటింగ్ని ఆక్షన్కి అయితే ఇక్కడ పాడారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఆక్షన్స్ అయితే పాడారు. లైక్ 500 బాట్, 700 బాట్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆక్షన్కి అయితే వీళ్ళు పాడారు. అండ్ ఫైనల్గా ఒక వాళ్ళు అయితే గెలుచుకున్నారు అట్ 1000 బాట్. సో ఆ పెయింటింగ్ని 1000 బాట్కి అయితే వీళ్ళు ఆక్షన్లో గెలుచుకున్నారు. సో ఈ డాల్ఫిన్ షో అరౌండ్ 2 hours అయితే జరుగుతుందండి. చాలా ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంటుంది. సో వన్స్ ఈ డాల్ఫిన్స్ అంతా వాటి షోస్ కంప్లీట్ చేసుకున్నాక అండ్ వాళ్ళ ట్రైనర్స్ అయితే ఆ డాల్ఫిన్స్కి లైక్ కూల్ డౌన్ చేస్తున్నాయి, వాళ్ళకి ఫీడింగ్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. చాలా అంటే చాలా బాగా జరిగింది గాయస్ ఈ డాల్ఫిన్ షో. నేను పూర్తి వీడియో పెట్టలేకపోతున్నాను ఎందుకంటే వీడియో లెంత్ వస్తుందని చెప్పేసి. అండ్ మీకు కనిపిస్తున్న ఈ డాల్ఫిన్తో ఫోటో దిగాలంటే 500 బాట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. 500 అంటే 1500. సో ఈ ఫోటో దిగినాక మేమైతే నెక్స్ట్ వేరే టెంపుల్కి అయితే బయలుదేరాం. ఈ టెంపుల్కి చాలా అంటే చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయండి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ టెంపుల్ని. ప్రతి సినిమాలో కానీ ఏదో ఒక సినిమాలో ఈ ఐకానిక్ టెంపుల్ని అయితే కనిపిస్తాయి అన్నమాట. సో ఫైనల్గా నేను కూడా ఈ టెంపుల్ని అయితే దగ్గర నుంచి చూశాను అండ్ మీకు కూడా చూపిస్తాను, చూడండి ఇది ఎంత బాగుందో. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా గాయస్, ఇది వచ్చేసి డ్రాగన్ థీమ్ లాగా మొత్తం దీని అయితే డిజైన్ చేశారు. ఫుల్లీ గోల్డెన్ కలర్ అనమాట. ఇది డే టైంలో ఇంకా క్రేజీగా కనిపిస్తుంది. మేము వచ్చేసి నైట్ టైం వెళ్ళామన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మేము మళ్ళీ బ్యాంకాక్ అయితే వెళ్ళిపోతున్నాము. సో అందుకని ఈరోజు యాజ్ సూన్ యాజ్ ప్లేసెస్ మేము విజిట్ అవ్వాలని చెప్పి మేము టార్గెట్ అయితే పెట్టుకున్నాము ఈ పటాయా సిటీలో. సో ఆ టెంపుల్ని చూశాక మళ్ళీ అక్కడ నుంచి మేము
టర్మినల్ 21 అనే ఒక లొకేషన్కి అయితే వచ్చాం గాయస్. ఈ టర్మినల్ 21 చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పటాయా సిటీలో ఏ ప్లేస్ అయినా కదా, ఏ ప్లేస్ అయినా కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ఎంతసేపు ఉన్నా కానీ ఆ ప్లేస్లో బోర్ అయితే కొట్టదు. సో మేము ఈ టర్మినల్ 21 అంటే ఏంది, ఎలా ఉంటుంది, అసలు మేము ఏం చేసామని ప్రతిదీ చూడండి. సో చూస్తున్నారు కదా గైస్, ఇక్కడ మీరు ఒక పెద్ద ప్లేన్ అయితే చూసారు కదా, దీన్ని పేరు వచ్చేసి టర్మినల్ 21 అనమాట. ఈ టర్మినల్ 21 అంటే ఏం లేదు గైస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి కదండి. ఒక 21 కంట్రీస్ ఒక్క దగ్గర కలిస్తే ఎలా ఉంటుందో దాని పేరే ఈ టర్మినల్ 21. ఇది అచ్చం నిజమైన ప్లేన్ లాగా ఉంది కదా గైస్. ఇది నిజమైన ప్లేన్ ఉండొచ్చేమో, నాకైతే నాట్ షూర్, బట్ ఎంత బాగుంది కదా ఇక్కడ. అండ్ ఈ టర్మినల్ 21 అనేది ఒక బిగ్గెస్ట్ మాల్ అనమాట, చాలా పెద్ద మాల్ ఇది. ఈ మాల్లో ఒక డిఫరెంట్ కంట్రీస్లో ఎలా అయితే డ్రెస్సింగ్ ఉంటుందో, వాళ్ళకి సంబంధించిన షాపింగ్ ఎలా ఉంటుందో అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్లో రకరకాలుగా ఉంటుందన్నమాట. నేను మీకు ముందు చూపిస్తూ ఉంటాను, చూడండి. సో గాయస్, మీకు కనిపిస్తున్న ఈ ఫోటో ఒక మేయర్ ఫోటో అన్నమాట. అండ్ తిను చాలా అంటే చాలా ఫేమస్. అండ్ ఈ థాయిలాండ్ మొత్తంలో మీరు ఎక్కడ చూసినా తిన ఫోటో మాత్రం కంపల్సరీగా అక్కడ ఉంటుంది. సో ఈ మాల్లో ఏంటి ప్రత్యేకత అంటే, ఒక 21 కంట్రీస్ ప్లాట్ఫామ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. లైక్ డిపార్చర్, అరైవల్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్తో అయితే ఈ ఫ్లోర్ని అయితే మెయింటైన్ చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్లో మనకి ఏం ఫేమస్, ఈఫిల్ టవర్. సో ఈఫిల్ టవర్ థీమ్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అండ్ జర్మనీ, ఇలా రష్యా అండ్ చైనా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్లో వాళ్ళ కల్చర్, వాళ్ళ ట్రెడిషన్స్లో ఏదైతే ఫేమస్ ఉందో దానికి సంబంధించిన థీమ్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. అండ్ చూడండి, మీరు ప్రతి ఫ్లోర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటుంది, వాళ్ళ కంట్రీకి సంబంధించినవి. మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ చిన్న లైక్ షాపింగ్స్ అయితే ఉన్నాయి. సోప్, రింగ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. ప్రతి కాస్ట్ నుంచి చాలా చీపే ఉన్నాయండి. అండ్ లైక్ అబౌవ్ 100-150 బాట్ అయితే ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. అండ్ అఫోర్డబుల్ గాయస్, ఇక్కడ మీరు షాపింగ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మీకు చెప్పడం నేను మర్చిపోయాను, ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ జ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్. నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను, మీకు ఇలాంటి జ్యూస్ మాత్రం మీకు ఎక్కడ దొరకదు, అంత ప్యూర్ ఉంటాయి. మీరు పటాయా ఆర్ థాయిలాండ్, మీరు బ్యాంకాక్లో ఎక్కడ ఉన్నా కానీ మీరు ఇలాంటి ఫ్రూట్ జ్యూస్ మాత్రం తప్పకుండా తాగండి, మిస్ అవ్వకండి. మేమైతే ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ అయితే తాగాము. ఎంత చిక్కగా, ఎంత ప్యూర్ అయితే ఉన్నదంటే బాగా నిజంగా మా పాప అయితే ఇష్టంగా తాగింది. ఇది వచ్చేసి మాకు 80 బాట్ అయితే పడింది. నిజంగా గాయస్, మీరు తప్పకుండా పటాయా వస్తే ఈ జ్యూస్ మాత్రం మిస్ అవ్వకండి. ఎస్పెషల్లీ థాయిలాండ్ మొత్తం ఫ్రూట్స్ అనేది చాలా ఫేమస్, చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ. సో నేను చెప్పాను కదండి, ఇప్పుడు మనం వచ్చేసి ప్యారిస్ అనే కంట్రీలో ఉన్నామన్నమాట. ప్యారిస్లో మనకి ఏం ఫేమస్, ఈఫిల్ టవర్ అనేది ఫేమస్. సో ఈఫిల్ టవర్ అనే ఒక లైక్ ఏర్పాటు అయితే ఇక్కడ చేశారు, చాలా బాగుంది. దాని తర్వాత మేము ఇక్కడ ఏమేమైతే ఫుడ్ పెట్టారో దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మేము వెళ్ళాము. సో జపాన్లో మనకి ఫాల్ అనేది చాలా ఫేమస్. సో దానికి సంబంధించిన థీమ్తో డెకరేషన్ అయితే ఈ జపాన్ స్టేషన్లో అయితే ఏర్పాటు చేశారు గాయస్, చాలా బాగుంది, మీరు చూడండి. సో జపాన్లో సంబంధించిన షాపింగ్, వాళ్ళకి సంబంధించిన బ్రాండ్స్, వాళ్ళకి సంబంధించిన ఫుడ్, వాళ్ళకి సంబంధించిన యాక్సెసరీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. దాని తర్వాత మళ్ళీ మనం వేరే స్టేషన్కి అయితే వెళ్దాం.
సో ఇందాక మీరు చూసిన కంటెంట్ మొత్తం షాపింగ్ మాల్ లోపల ఉన్నది. అండ్ ఇప్పుడు మేము షాపింగ్ మాల్ బయట వచ్చామన్నమాట. షాపింగ్ మాల్ బయట కూడా ఇక్కడ లోకల్లో ఏమేమి ఉంటాయని చెప్పి నేను మీకు చూపిస్తాను గాయస్. ఇక్కడ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ అయితే ఉన్నాయి. లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ షాపింగ్ లోపల చేసుకొని అండ్ బయట కూడా వస్తారు ఇక్కడ. ఎందుకంటే బయట కూడా చాలా తక్కువ రేట్ అయితే మనకి పడుతుంది. సో మేము కూడా అలా సరదాగా బయట అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. ఎగ్జాక్ట్ షాపింగ్ మాల్ బయట ఉంటుంది ఇదంతా. నా సజెషన్ మాత్రం మీరు బయట షాపింగ్ చేయండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ కానీ వస్తువులు కానీ మీకు ఇక్కడ లభిస్తాయి. మీరు ఇలాంటివి ఎక్కడ కూడా చూసుండరు. సో అలా కాసేపు స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసామని అయితే నేనైతే వచ్చాను. బట్ ఇక్కడ జాగ్రత్తగా చూస్తున్నాను, ఇది ఏది చికెన్ ఏది వెజ్ అని చెప్పి జాగ్రత్తగా వెతుకుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో అయితే ఇక్కడ రాశారు. బట్ ఏది చికెనా ఏది ఏందని చెప్పి నాకైతే అర్థం కావట్లేదు. సో ప్రతిదీ వాళ్ళని అడిగి మాత్రం నేనైతే టేస్ట్ చేశాను గాయస్. ఇది వచ్చేసి లైక్ 10 బాట్ 15 బాట్ అలా సింగిల్ ఈచ్ పీస్ అయితే కాస్ట్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ ఏం లేదు గాయస్, నేను ఒక టూత్ పిక్ పట్టుకొని ప్రతి ఐటెంని అయితే ఒక బౌల్లో ప్లేట్లో వేసుకొని తింటున్నాను. లైక్ తిన్న ప్రతి ఐటెంని అయితే మనం వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం లైక్ 10 బాట్ 15 బాట్ అయితే ఇక్కడ ఛార్జ్ చేశారు. మేము వచ్చేసి లైక్ మేము పటాయాలో వచ్చిన రోజు అయితే ఏం తినలేము స్ట్రీట్ ఫుడ్. ఎందుకంటే మళ్ళీ వచ్చిన కొత్తలో మళ్ళీ స్టమక్ అప్సెట్ ఎందుకని చెప్పి మేము ఏది కూడా ట్రై చేయలేను. అండ్ మేము ఈరోజు పటాయాలో మాత్రం లాస్ట్ అనమాట. అండ్ రేపు మేము బ్యాంకాక్ వెళ్తున్నాము. అందుకని ఈ పటాయాలో ఏమేమి ఫుడ్ ఉంటాయి అని చెప్పి మేమైతే టేస్ట్ చేయడానికి అయితే వచ్చాము. సో గాయస్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు గిట్ట ఫుడ్ అయితే మీకు ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ మీరు బహుశా ఎక్కడ కూడా ఉండదు అనుకుంటా. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ అన్ని టైప్స్ ఆఫ్ కంట్రీస్ ఒక్కటే దగ్గర ఉంటాయి అన్నమాట. దాని పేరు వచ్చేసి టెర్మినల్ 21. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ టెర్మినల్ 21 షాపింగ్ మాల్లో అందరూ యాక్సెసరీస్ క్లోతింగ్ అని అన్నీ కొనుక్కున్నాక ఇలా బయటకు వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే టేస్ట్ చేయడం అయితే ట్రై చేస్తున్నారు. ఈ పప్పి చూడండి ఎంత చిన్నగా ఎంత క్యూట్గా ఉంది కదా, దానికి కూడా చిన్నగా డ్రెస్సెస్ అయితే ఉంది.
సో ఇదండి వ్లాగ్. సో మేము ఈ పటాయాలో సాటిస్ఫైగా ఆల్ ద ప్లేసెస్ కవర్ చేసామని మేము అనుకుంటున్నాము. అండ్ దాని తర్వాత మళ్ళీ మేము నెక్స్ట్ డే బ్యాంకాక్ అయితే వెళ్ళాలి. సో బ్యాంకాక్లో మేమేం చేసాము, అక్కడ ఏమేం ప్లేసెస్ ఉన్నాయి, ఏదేది కిడ్స్ ఫ్రెండ్లీ ప్లేసెస్ ఉన్నాయి అని ముందు ముందు మీకు చాలా వీడియోస్లో చూపిస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ గైస్. సో ప్లీజ్ డూ లైక్, షేర్.